Hello everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. సో వీడియోని చివరి వరకు చూడండి. సెంటెన్సెస్ అన్ని యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే వడగాలి. వడగాలి లేదా వేడిగాలిని మనం ఇంగ్లీష్లో హాట్ విండ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ వన్ ఈజ్ ఎండలో వెళ్ళటం వల్ల నీరసం వచ్చింది. ఈ సెంటెన్స్ని ఐ ఫెల్ట్ వీక్ ఆఫ్టర్ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్ ఆర్ ఐ గాట్ టైర్డ్ బికాజ్ ఐ వెంట్ అవుట్ ఇన్ ద హీట్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఎండలో వెళ్ళకు లేదా ఎండకి వెళ్ళకు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వి సే దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ టీవీ చూస్తూ ఉండిపోకు. పిల్లలు టీవీ చూస్తూ ఉండిపోయినప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ ప్రతిదీ నోట్లో ఎందుకు పెట్టుకుంటావు? పిల్లలతో ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని వై డు యూ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మౌత్? వై డు యూ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మౌత్ ఇలా అడుగుతాం. అదే కింద పడిన వాటిని లేదా నేల మీద పడిపోయిన వాటిని నువ్వు నోట్లో పెట్టుకున్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ పుట్ థింగ్స్ దట్ హ్యావ్ ఫాలెన్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ టు యువర్ మౌత్ యూ విల్ గెట్ మెనీ ప్రాబ్లమ్స్. ఇఫ్ యూ పుట్ థింగ్స్ దట్ హ్యావ్ ఫాలెన్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ టు యువర్ మౌత్ యూ విల్ గెట్ మెనీ ప్రాబ్లమ్స్ ఇలా చెప్తాం. అదే నువ్వు నా మాట అసలు ఎందుకు వినడం లేదు లేదా నువ్వు నేను చెప్పేది ఎందుకు వినట్లేదు ఇలా అడగాలనుకుంటే why aren't you listening to me? or why are you not listening to me? ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 is నా కళ్ళజోడు ఎక్కడ దాచావు? ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని where did you hide my glasses? where did you hide my glasses ఇలా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ is వీడు లేదా ఇతను నా గ్లాసెస్ ఎక్కడ దాచిపెట్టేశాడు, నేను అడుగుతుంటే నవ్వుతున్నాడు ఇలా చెప్పాలనుకుంటే He hid my glasses somewhere and is laughing when I ask him about it. He hid my glasses somewhere and is laughing when I ask him about it. ఇలా చెప్తాం. He is laughing when I ask him about it అంటే నేను దాని గురించి అడిగినప్పుడు అతను నవ్వుతున్నాడు అని. అదే నాకు అవసరమైన వాటి లేదా నాకు అవసరమైన వస్తువులతో నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు ఇలా అడగాలనుకుంటే Why are you doing this to all the things I need? Why are you doing this to all the things I need or that I need? ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 3 is మంటతో ఆటలాడుతున్నావా? ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఆర్ యూ ప్లేయింగ్ విత్ ఫైర్? ఆర్ యూ ప్లేయింగ్ విత్ ఫైర్ ఇలా అడుగుతాం. అదే నీకు అగ్గిపెట్టె ఎక్కడ దొరికింది లేదా నీకు అగ్గిపెట్టె ఎలా దొరికింది ఇలా అడగాలనుకుంటే where did you even get the matchbox from? where did you even get the matchbox from? ఇలా అడుగుతాం. అదే హౌ డిడ్ యూ గెట్ ద మ్యాచ్ బాక్స్ ఫ్రమ్ అంటే నీకు మ్యాచ్ బాక్స్ ఎక్కడ నుండి లేదా ఎలా దొరికింది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ప్లేయింగ్ విత్ దీస్ ఈజ్ వెరీ డేంజరస్. ఆర్ యూ క్రేజీ? ఆర్ ఆర్ యూ క్రేజీ ప్లేయింగ్ విత్ దీస్ ఈజ్ వెరీ డేంజరస్ అంటే వీటితో ఆటలాడడం చాలా ప్రమాదకరం, నీకేమైనా పిచ్చా అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఎండలో కింద ఎవ్వరూ ఆడుకోరు. ఇది కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని no one plays outside in the heat. no one plays outside in the heat or in the sun ఇలా చెప్తాం. హీట్ ఆర్ సన్ అంటే ఎండ అనే మీనింగ్ వస్తుంది. అదే నువ్వు కిందకి వెళ్ళి ఆడుకోవాలని అనుకుంటే నువ్వు సాయంత్రం వెళ్ళి ఆడుకో లేదా సాయంత్రమే వెళ్ళాలి ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ ఫీల్ లైక్ గోయింగ్ డౌన్ స్టేర్స్ టు ప్లే యూ షుడ్ గో ఇన్ ది ఈవినింగ్. ఇఫ్ యూ ఫీల్ లైక్ గోయింగ్ డౌన్ స్టేర్స్ టు ప్లే యూ షుడ్ గో ఇన్ ది ఈవినింగ్ ఇలా చెప్తాం. Now the second example is you should go after the heat reduces in the evening. You shouldn't play in the sun now. You should go after the heat reduces in the evening. You should not play in the sun now అంటే నువ్వు ఎండ తగ్గిన తర్వాత సాయంత్రమే వెళ్ళి ఆడుకోవాలి, ఎండలో మాత్రం ఆడుకోకూడదు అని. సెంటెన్స్ నెంబర్ 5 is వేరే వాళ్ళ వస్తువులు లాక్కోకూడదు. ఇది కూడా పిల్లలకి చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని You shouldn't take other people's things. You shouldn't take other people's things or you should not take other people's things ఇలా చెప్తాం. అదే మనం వేరే వాళ్ళ వస్తువులు లేదా ఎవరి వస్తువులు తీసుకోకూడదు,
ఒకవేళ వాళ్ళు ఇస్తే తీసుకో. ఇలా చెప్పాలనుకుంటే we shouldn't take anyone's things, only take them if they give them to you. We should not take anyone's things, only take them if they give them to you. ఇలా చెప్తాం. ఓన్లీ టేక్ దెమ్ ఇఫ్ దే గివ్ దెమ్ టు యూ అంటే కేవలం నీకు వాళ్ళు ఇస్తే మాత్రమే తీసుకో అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ వాంట్ సంథింగ్ ఆస్క్ మీ అండ్ ఐ విల్ బై ఇట్ ఫర్ యూ. ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ వాంట్ సంథింగ్ ఆస్క్ మీ అండ్ ఐ విల్ బై ఇట్ ఫర్ యూ అంటే నీకు ఏదైనా కావాలని అనిపిస్తే నువ్వు నాకు చెప్పు, నేను నీకు కొనిస్తాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇప్పటికే ఫోన్ చాలాసేపు చూసావు. ఇది కూడా పిల్లలతో చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఫర్ అ లాంగ్ టైమ్. యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇలా చెప్తాం. అంటే ఇప్పటికే నువ్వు ఫోన్ చాలాసేపటి నుంచి చూస్తున్నావు లేదా చాలాసేపు చూసావు అని. అదే నువ్వు గనక ఫోన్ ఎక్కువసేపు వాడుతూ ఉంటే నేను నీకు అసలు ఫోన్ ఇవ్వను. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ కీప్ యూజింగ్ ద ఫోన్ ఫర్ టూ లాంగ్ ఐ వోంట్ గివ్ ఇట్ టు యూ అట్ ఆల్. ఇఫ్ యూ కీప్ యూజింగ్ ద ఫోన్ ఫర్ టూ లాంగ్ ఐ వోంట్ గివ్ ఇట్ టు యూ అట్ ఆల్ ఇలా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ద ఫోన్ హ్యాస్ బికమ్ హాట్ బికాజ్ యూ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్ ఫర్ టూ లాంగ్. ద ఫోన్ హ్యాస్ బికమ్ హాట్ బికాజ్ యూ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్ ఫర్ టూ లాంగ్ అంటే ఫోన్ చాలా వేడెక్కిపోయింది ఎందుకంటే నువ్వు చాలాసేపటి నుంచి వాడుతున్నావు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ నువ్వు నీళ్లు వేసావు నేను పడిపోయాను. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో దీన్ని యూ poured వాటర్ అండ్ ఐ స్లిప్డ్ అండ్ ఫెల్. యూ poured వాటర్ అండ్ ఐ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇలా చెప్తాం. నౌ ద టూ ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ why did you even open the tap? Because of this the child fell down. Why did you even open the tap? Because of this the child fell down. అంటే నువ్వు అసలు ట్యాప్ ఎందుకు ఓపెన్ చేసావు, దానివల్ల ఆ పాప లేదా బాబు కింద పడిపోయింది అని. Another example is when will you stop doing all these kind of things? When will you stop doing all these kinds of things? అంటే ఇలాంటి పనులన్నీ చేయటం నువ్వు ఎప్పుడు మానేస్తావు అని. Thank you so much for watching the video till the end. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే try to practice as much as possible. We'll meet you again in the next video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.